నిజంగా కూడా ఇవాళ నిన్న మొన్న మాట్లాడేది కాదు. చాలా సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మం ఉన్నటువంటి అనేక హిందూ సంస్థలు ఏమంటా ఉన్నాయంటే ఎండోమెంట్ ఏమో ప్రభుత్వం తీసుకుంటుంది, అలాగే మసీదులు చర్చిలకు సంబంధించినేమో ఎండోమెంట్ పరిధిలోకి రావు, ప్రభుత్వం దాని మీద అజమాయిషీ లేదు. కానీ హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ అంటే ప్రభుత్వం హిందువుల యొక్క డబ్బుని తీసుకొని ప్రభుత్వం వాడుకుంటుంది అనేది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం పర్టికులర్ గా. ఈ టెంపుల్లో నాకు తెలిసి ఎక్కడ రంగరాజన్ గారు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో నన్ను డబ్బులు అడిగిన అనేది ఎక్కడ రాయలేదు. ఆయన కంప్లైంట్లో ఎక్కడ డబ్బు ప్రస్తావన రాయలేదు. ఏందని నాకు సపోర్ట్ చేసిండి, నాకు ఆర్మీని ఇవ్వండి అన్నాడు, కానీ ధన సహాయం చేయని అనేటువంటి అంశం ఆయన ఎక్కడ కూడా ఆయన రాయలేదు. ఉన్నదా లేదా అని మనం తెలియదు, ఎఫ్ఐఆర్లు ఉన్నదా లేదా చూడని అంశం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిని అంటే మనం ఆ వ్యక్తి చేసినటువంటి క్రియ కానీ ఆ వ్యక్తి ఇప్పుడు చేసిన క్రైమ్, ప్రస్తుతానికి ఆ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ గల కారణాలు ఏంది అనేది మనం లోతుగా విశ్లేషిస్తే ఈ వ్యక్తి ఇలా ఈరోజు కాదు, గతంలో కూడా అనేక సందర్భాలు చేసిండు. అయితే ఇదొక మెయిన్ ఎజెండాగా అయ్యి అలా పబ్లిక్లోకి వచ్చింది లేదా ప్రజలందరికీ తెలిసింది. గతంలో ఈయన మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అనపర్తి, చిన్న జీఆర్ గారు కూడా అనపర్తి, ఆయన అనపర్తి అని చెప్పడు. అంటే నువ్వు ఏంది ప్రాంతీయ భేదం కూడా చూపించుకుంటున్నావు. నేను పలానా ఆంధ్ర, పలానా ప్రాంతము, నా ప్రాంతం నుంచే చిన్న జీఆర్ వచ్చిండు, నా ప్రాంతం నుంచే పలానా XYZ వచ్చిండు, నా ప్రాంతం నుంచే ఇదైంది, భారతదేశం మొత్తంలో కూడా తెలుగోడు ఇదే అని అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం తహతలాడుతున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాంతోపాటు ఇవాళ ఇప్పుడు కాదు, వీళ్ళ కేసీఆర్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేసీఆర్ మీద, జగన్ మీద మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాడు, కొంతమంది స్వామీజీల మీద మాట్లాడాడు, కొంతమంది హిందూ సాంప్రదాయాల దేవాలయాల మీద మాట్లాడాడు, అనేక మంది మీద మాట్లాడాడు. కారణం ఏంది? ప్రత్యేకమైనటువంటి గుర్తింపుకు తీసుకునేటువంటి ప్రయత్నమే. అంత మాత్రమే కనిపిస్తుందా? లోతుగా ఏం విశ్లేషించలేమా? హిడెన్ ఎజెండా, ఆయన వ్యక్తిగతమై ఉన్నటువంటి ఎజెండాని అది పోలీసులా లేదా ప్రభుత్వమా తీయాల్సిన అవసరం ఉంది. నేను ఎవరైనా అనుకునేది ఒకటే, డబ్బు లేదా పేరు, ఈ రెండుటి వెనకనే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. ఈయన పర్సనల్ ఎజెండా ఏంది అని అంటే నేను మాత్రమే చేయగలుగుతానేటువంటి అహంతో మాట్లాడుతున్నా. అది చాలా తప్పు. రామరాజ్యం నా వల్లనే సాధ్యమవుతుంది. రాముడు అరే నువ్వెవరయ్యా? 150 కోట్ల మందిలో వాడొక్కడు ఏం మాట్లాడుతుండు? ఎంతో మంది బలైన అంత సిస్టమాటిక్ గా చేయడం వెనకాల ఎవరు లేరనుకుంటున్నారు. ఏం సిస్టమాటిక్? ఒక 8 మందిని ఇలాగా అష్ట దిగ్బంధనం చేసినట్టు 8 మందిని అరేంజ్ చేయడం, తర్వాత జిల్లాలకి, రాష్ట్రాలకి, మండలాలకి, ఈవెన్ వార్డులకు కూడా ఒక్కొక్క ప్రతినిధిని నియమించాడు అతను. ఆయనకి ఏం తెలుసు అని మనమే ఆయన పెద్దగా చేయొద్దు. ఇప్పుడు మన మీడియా పెద్దగా చేయొద్దు. మా దగ్గర గల్లీకో రౌడీ ఉన్నాడు, మా దగ్గర రౌడీల దగ్గర 30 మంది ఉంటారు. మా దగ్గర ఒక ఇషారా చేస్తే దాని మంది తీసుకుపోయి తోకుడు దొక్కుతారు. అది కాదు కదా. ఆయన ఏం చేసిండని, ఏం నేర్పించండు, ఏం విద్యలు నేర్పించండు? మల్ల విద్య నేర్పించిండా? కర్రసాము నేర్పించిండా? సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయం ఏ విద్య నేర్పించిండని, ఏం నేర్పించిండని? ఎవరిని? మధ్యతరగతిని, పేదోడిని, డైలీ లేబర్ని, టైలర్ని, మధ్యతరగతికి ఆశ చూపి 20,000 జీతం ఇస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? జీతం ఇస్తా అంటే అర్థమైంది నీకు డబ్బులు ఎక్కడివి? నీకు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? నువ్వు ధర్మం కోసం ఇచ్చేస్తా ఉన్నావా? భారతదేశంలో ఎంతో మంది దేవాలయాలకు 100 ఎకరాల భూములు దానం చేశారు. అలాంటి కుటుంబం అనేదేమన్నా కాదు కదా. నీ హిడెన్ ఎజెండా ఏమని? నీ వ్యక్తిగత గుర్తింపు కోసం, నీ వ్యక్తిగతంగా నువ్వు చేయనికే నీకంటూ ఒక బలాన్ని, ఒక సైన్యాన్ని తయారు చేసుకునేది తప్ప సమాజానికి కానీ రామరాజ్యం అనేటువంటి అంశం అది ముసుగు మాత్రమే. ఆ ముసుగుని రైట్ టైంలో బయటపడ్డాడు అంతే. అంటే దీంట్లో కూడా ప్రమాదమే ఉంది. మళ్ళా మనమే అనవసరంగా పెద్దగా చేస్తున్నాం. ఇలా పొద్దున్న లేసే సాయంత్రం లేసే వారం 2 రోజుల నుంచి నిన్నటి నుంచి అన్ని మనమే మాట్లాడుతున్నాం. మళ్ళీ ప్రధాన అర్చకుల పైన దాడి అనేది చిన్న విషయం కాదు కదా, మాట్లాడదగ్గ విషయం అది. అయితే ఇక్కడ సమస్య ఏముందండి? చట్టం చేయాల్సినటువంటి పని అధికారులు ఏం చేస్తున్నారు? ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇవన్నిటి చూడాల్సిన అవసరం ల్యాండ్ ఆర్డర్ కదా. ముఖ్యమంత్రి బంద్ చేసుకొని కూర్చుండు కదా, హోంశాఖ లేదు. మళ్ళీ ఏం చేస్తా ఉంది? ఎప్పుడు మంది మీదనే పడుతున్నారా? ఎవరేం చేస్తున్నారని చూస్తా ఉండా? హోంశాఖ చేయాలి కదా, ల్యాండ్ ఆర్డర్ చేయాలి కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పని చేయాలి కదా. ఒక మనిషి 20 మందిని చేసుకొని వచ్చి ఇక సైన్యం మాట్లాడి మేము ఏదైనా సమావేశం అని చెప్పి మెసేజ్ పెడితే 10 నిమిషాలు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్లు వస్తాయి. వీడు ఇంత పెద్ద నెట్వర్క్ చేస్తుంటే ఎందుకు రాదు? ఎవరు చేస్తున్నారు? ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎక్కడ పోతున్నారు? ఏం సంగతి అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. ఇది ప్రభుత్వ వైఫల్యం 100%. మళ్ళా దాన్ని ప్రభుత్వం ఇంకేదో కొత్తగా అంటే ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే సరిపోతుందా అండి? ఆయన ఫోన్లో మాట్లాడి ఏదైనా ఉంటే చెప్పు అని అంటే అసలు నీ బాధ్యత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని. ఒకవేళ ఏం జరగలేదు, ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే పరామర్శించిపోతావా? ఇప్పుడు ఏం జరగలేదు, ఒకవేళ జరగడానికి జరిగితే పరామర్శించిపోతావా? తప్పు కదండి. మధుసూదన్ గారు, ఇది క్లియర్ గా
ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలా? ఎందుకంటే అతను 1 year నుంచి ఒక రిక్రూట్మెంట్ నడిపాడు. తనకు ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది, రామరాజ్యం.net అని. ఇవన్నీ అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉందా? అదే ఇప్పుడు వచ్చేది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమా లేకుంటే ఇది ఆంధ్ర రాష్ట్రం కూడా బాధ్యత ఉంది అని కూడా చూడాలి. ఎందుకంటే అనపర్తి అనేది తూర్పుగోదావరి జిల్లా, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చాలా ఇప్పుడు తెలంగాణలో 7 మంది ఉన్నారు సార్. 22లో తెలంగాణలో 7 మంది ఉన్నారు, అక్కడ ప్రాంతం వల్ల ఎక్కువ ఉన్నారు. అదే నేను చెప్పేది. అంటే నేను అనేది ఏంటంటే ఆయన 20,000 జీతం ఇస్తాను అనేటప్పటికే పెద్దలకు అనుమానం రావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక సార్ అన్నారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే ఆలయాలపైన పడుతున్నాడు. డబ్బు కావాలి కదా మెయింటైన్. అంటే ఆయన సొంతంగా ఒక సైన్యాన్ని మెయింటైన్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఆయనకు ఒక పర్సనల్ ఆర్మీ మెయింటైన్ చేయాలి. ఒక దీనికి వీటన్నిటికీ కూడా అంటే ఇప్పుడు వీరరాఘవరెడ్డి ఒకటే వెళ్ళి నేను ఒక సైన్యాన్ని మెయింటైన్ చేస్తానంటే ఎవడు రాడు. రావాలంటే ఏం చేయాలి? ఒక అట్రాక్టబుల్ నోట్ ఒకటి ఉండాలి. ఇప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుండే ఒక టైలర్, ఇంకొకరు ఎవరు సామాన్య జీవులు. మళ్ళీ నక్సలిట్లు వెళ్ళిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వెళ్ళారు. ఏం పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళలేదు. గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేద యువకులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారే నాశనం అయిపోతుందో, మీకు అన్యాయం అవుతుంది రండి మీరు అంటే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మతాన్ని అడ్డం పెట్టుకొని. అంటే ఏం లేదు, ఇక్కడ హవా ఏది నడుస్తుంది? ఇప్పుడు హిందుత్వ హవా నడుస్తుంది. వేద్దాం దానిపైన ఒక బాణం అనే లెక్క, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఇదే ఆయనకు ఇప్పుడు ఎంత లేదన్నా ఒక 57 వయసు అని ఉంటుంది నాకు తెలిసి. 45 నుంచి 50 దాకా ఉండొచ్చు ఆయన వయసు. మళ్ళీ ఇంతకుముందు ఆయన ఆర్మీ ఎందుకు స్థాపించలేదు? ఇప్పుడే ఎందుకు ఆర్మీ అనే మాట వచ్చింది? పైగా ఆయన వీడియోస్ మీరు చూస్తే ఆయన ఎక్కడ కూడా ఆవేశంతో మాట్లాడింది ఏంటి? గోవుల సంరక్షణ, గోవుల సంరక్షణ, దేవతల సంరక్షణ. గోవులు సంరక్షించే వాళ్లకు పోలీసులు అడ్డపడితే మీరు వాళ్ళపైన తిరగబడండి. గోవుల్ని అక్రమంగా తరలిస్తుంటే మీరు వాళ్ళని పట్టుకొని ఉతికి ఆరేయండి. ఇది ఆయన చెప్తున్నాడు. ఓకే, దిస్ మే బీ కరెక్ట్, కానీ యువర్ వే ఆఫ్ అప్రోచ్. ఇప్పుడు దాన్ని ఇందాక సార్ అన్నట్టు ఆ 5,000 మందినో 10,000 మందినో నువ్వు ఎవరైతే రిక్రూట్ చేసుకున్నావో కుంభమేళానో ఇంకోటో వెళ్ళి నువ్వు సేవలు అందించి ఉంటే అలా అందించరు. ఎందుకంటే సేవ అందిస్తే కనుక అక్కడ ఉద్రేకం ఏముంటుంది, ఉద్వేగం ఏముంటుంది? కర్ర పట్టుకొని నరకదాం ఒకరిని, డబ్బులు వచ్చేస్తాయంటే కనుక అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడం. ఇప్పుడు ఒక టైలర్ తన జాబ్ వదిలి ఎందుకు వస్తాడంటే ఆయనకు అంతకు మించి ఏదైనా ఉంది అంటేనే కదా ఆయన వచ్చేది. సామాన్యులకు మతం కాదు అక్కడ, డబ్బు ముఖ్యం. అక్కడ మతం అనేది ఒకటి ముసుగు, అది ఉంటుంది అది. కానీ అంతకు మించి ఉపాధి కదా. ఆయన ఉపాధి కూడా కాదనుకొని వీళ్ళతోన చెయ్యి కలుపుతున్నారు అంటే కనుక అంతకు మించి ఏదో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. హిప్నటైజ్ చేయడము, ఆవేశపూరితమైన మాటలతో వాళ్ళని లోబరుచుకోవడం, హిందుత్వాన్ని ఒక అడ్డం పెట్టుకొని మనం అందరం ఇలా చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదులు ఎలాగైతే ఉన్నారో, ఆ తర్వాత పంజాబ్లో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎలాగైతే ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా మరో కల్ట్ తయారు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం తేలిగ్గా తీసుకోకూడదని మాత్రం నేను అనుకుంటున్నాను. మధుసూదన్ గారు, అంటే ఆయన ఇలాగ ప్రేయర్ అవి చేస్తున్నప్పుడు కూడా ప్రాణ త్యాగానికైనా ఒకరిని చంపడానికైనా